గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా బ్లాగ్స్. నేను ఇవాళ టమాటా చట్నీ చేస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా పల్లీలు వేయించి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు 2-3 ఎల్లిపాయలు వేసి వేయించుకున్నాను. అలాగే టమాటా కూడా ఉడికించి పెట్టుకున్నానండి. ఇవి మొత్తం కలిపి చట్నీ ఎలా చేస్తాం చూడండి నా స్టైల్లో. ముందుగా మిక్సీ జార్లో పల్లీలు, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ వేసేయాలి. అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు అండి, మన టేస్ట్ సరిపోయేటంత తీసుకోవాలి. ఇది మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం పసుపు వేసి ఇట్లా పల్లీలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి ఉప్పు వేసి మిక్సీకి వేసాను కదా, ఇట్లా బరక వేసిందా టమాటా వేసి మిక్సీకి వేసుకోవాలి. చట్నీలోకి పోపు వేస్తున్నాను. పోయి బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసాను. అది హీట్ ఎక్కిన తర్వాత పోపు కాల్చిన సామాన్ పోపు కూడా అయిపోయిందండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.